కెరీర్ మీద భయమో లేదంటే తమపై తమకు నమ్మకమో తెలియదు కానీ ఈ మధ్య కొంతమంది యువ హీరోలు అంతా నేనే అనుకుంటూ తమ సినిమాలకు సంబంధించిన రకరకాల విషయాల్లో తీవ్రంగా జోక్యం చేసుకుంటూ దర్శక నిర్మాతల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు నా కనుసన్నలలోనే జరగాలి అంటూ శాసిస్తున్నారు. ఆ లిస్టులో నిఖిల్ కూడా చేరిపోయాడన్నది టాలీవుడ్ టాక్. ఇదివరకు కాస్త సైలెంట్గానే ఉండే నిఖిల్ ఈ మధ్య ప్రతి విషయంలోనూ కలుగజేసుకొని ఓవర్గా ఇన్వాల్వ్ అవుతున్నాడని, అది దర్శక నిర్మాతలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుందన్నది సినీ వర్గాల గుసగుస. నిఖిల్ తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఈ సినిమాని అన్నీ తానే నడిపిస్తున్నాడట నిఖిల్. నిజానికి ఈ నెల 11న ఈ చిత్రం రావాల్సి ఉంది. అయితే నిఖిల్ ఆజ్ఞ మేరకు 18కి వాయిదా పడింది. ఇప్పుడు 18న కూడా రావడం లేదు. ఈ వరుస మార్పులకు కారణం నిఖిల్ వ్యవహారమే అని తెలుస్తోంది. 18న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని తీసుకొద్దామని నిర్మాత గట్టిగా చెబుతున్నా 18న రావడానికి వీల్లేదు అంటూ మొండికేస్తున్నాడట. 18న నరేష్ సినిమా విడుదలవుతుంది, ఆ తర్వాత మనం వద్దాం అంటున్నాడట. నరేష్ సినిమా ఏమీ భారీగా రిలీజ్ అవ్వడం లేదు. నరేష్ సినిమాకి నిఖిల్ సినిమాకి పోటీనే లేదు. అలాంటప్పుడు నరేష్ సినిమాతో లింక్ ఏంటన్నది నిర్మాతల మాట. కానీ నిఖిల్ వినిపించుకోవడం లేదు. పబ్లిసిటీ కూడా నిఖిల్ చెప్పిన ఛానల్లోనే జరగాలని కండిషన్లు పెడుతున్నాడట. పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ఆడియో రిలీజ్ వరకు అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలని మొండికేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిఖిల్ వ్యవహారంతో చిత్ర బృందం బాగా విసిగిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్. సినిమా హిట్ అయితే పర్వాలేదు, నిఖిల్ కష్టానికి చిత్ర బృందం పడుతున్న ఓర్పుకి ఫలితం వస్తుంది. అదే తేడా కొడితే నిఖిల్ని ఆడిపోసుకోవడం మొదలెట్టేస్తారు. హీరో ఇన్వాల్వ్మెంట్ కొంతవరకు బాగుంటుంది, ఓవర్ అయితే తట్టుకోలేదు అంటూ ఈ చిత్ర దర్శక నిర్మాతలు చాటుమాటుగా తమ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారట. ఏమిటో నిఖిల్ ఇలాంటి విషయాల్లో కాస్త స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుంది కదా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.